నోటిఫికేషన్తో రాకపోతే కేసుల్లోని అకాడమీలని క్లోజ్ చేస్తాం. ఆ ల్యాండ్స్ కార్పొరేట్కి లీజ్కి ఇచ్చేస్తాం. స్పోర్ట్స్ బడ్జెట్ని డిఫెన్స్ అండ్ అగ్రికల్చర్కి ట్రాన్స్ఫర్ చేసేస్తాం. ప్రతి మీద వీడియో చెప్తున్నాం. ప్రతి మీద వీడియో చేయాలనుకున్నప్పుడు కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అని చాలా ఆలోచించాను. చేతులు ఏదైనా బ్యాక్ పట్టుకొచ్చి చేస్తే ఎలా ఉంటుంది అని ఒక థాట్ వచ్చింది. కానీ బుచ్చిబాబు ప్రీవియస్ సినిమా ఉప్పెనం, ఎప్పుడైనా ఉప్పెనం చేయాల్సి వస్తే అందరి తీసుకొచ్చుకోలేదు. అందుకే మన రెగ్యులర్ స్టైల్లో చేసేద్దాం. దీన్ని కూడా చూసాం కదా. ఇందులో అతను వార్న్ చేస్తాడు, బడ్జెట్ మొత్తం డిఫెన్స్ కానీ అగ్రికల్చర్ కానీ ట్రాన్స్ఫర్ చేసేస్తాను అని చెప్పారు. ఇన్ జనరల్ గా మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే ట్రాన్స్ఫర్ చేస్తే చేసుకో, నిలబెడతాం మంచిగా అవుతాయి కదా అని ఒక మైండ్ సెట్ ఉండదు. కాబట్టి మనం ఎవరు ఆటలాడడం, మన పిల్లలతో ఆడించాం, కానీ మనం బాగా ఫ్యూచర్ డిసైడ్ చేస్తాం. సో దాని రిలేటెడ్గా ఏదైనా వార్న్ చేస్తే బాగుంది అనిపించింది. లైక్ ఎలా అంటే, ఎవరు స్పోర్ట్స్ అథారిటీలో ఒక పొజిషన్ పోస్ట్ చేయాలనుకున్నా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ పిల్లల్లో ఎవరో ఒకరినైనా సరే స్పోర్ట్స్ ఆడిస్తే నేను స్పోర్ట్స్ అథారిటీలో ఛాన్స్ ఇస్తాను, లేని వాళ్ళకి ఎవరికి స్పోర్ట్స్ అథారిటీగా ఉండే అర్హత లేకుండా ఒక బిల్ తీసుకొస్తాను అని ఒక వార్నింగ్ చేస్తుంటే బాగుంది అనిపించింది. చాలా చిన్న ఇదే, బట్ స్టిల్ నాకు అనిపించింది అదొకటి కొంచెం బెటర్గా చెప్పుండొచ్చు అని. అండ్ కాస్టింగ్ వైజ్ తీసుకుంటే డెఫినెట్లీ లైక్ అంత స్ట్రాంగెస్ట్ కాస్ట్ అయితే కాదు అతను. సో ఇంకెవరైనా బెటర్ కాస్టింగ్ చేసుకుంటే చాలా బాగుంది అనిపించింది. బికాస్ అంత ప్రాపర్ వాన్ చేసే పొజిషన్ అయిండొచ్చు, బట్ పర్సన్ కూడా అలా ఇదిలో ఉన్నట్టు బాగుంది అనిపించింది. ఇంకొంచెం బెటర్గా తీయచ్చు అనిపిస్తుంది. ఎలా బెల్లం బట్టిలో వర్క్ చేస్తాడు కాబట్టి ఒకవైపు బెల్లం బట్టి సిరీస్ చూపిస్తూ అట్ ద సేమ్ టైం ఒకవైపు క్రికెట్ లో ఆ వేలం కట్ జరుగుతుంటారు ఇనిషియల్ గా. ఈ రెండు ఏంటంటే సీన్ కట్ చేస్తూ ఇటు బెల్లం బట్టి అటు వేలం పట్టు, బెల్లం బట్టి వేలం పట్టు, ఇలా బ్యాక్ టు బ్యాక్ చూపించినప్పుడు ఏంటంటే అథ్లెటిక్స్ కొంచెం బాగుంటుంది అని అనిపించింది. అండ్ అక్కడి నుంచి ఏంటంటే బెల్లం బట్టిలోంచి హీరో ట్రైస్ టు ఎస్కేప్ అండ్ క్రికెట్ ఆడడానికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నప్పుడు దొరికిపోతాడు ఓనర్ కి. అండ్ ఓనర్ ఆపుతాడు. అండ్ మనం కెమెరా ఏ ఫేసింగ్ లో పెడతాం అనేసి అంటే హీరో డెఫినెట్ గా కనిపించడం. హీరో బ్యాక్ సైడ్ ఇలా బ్యాక్ సైడ్ నుంచి కెమెరా ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ ఏంటంటే మనకు బెల్లంబట్టి ఓనర్ కనిపిస్తాడు. బెల్లంబట్టి ఓనర్ ఫేస్ చేసుకుంటూ హీరో బ్యాక్ సైడ్ నుంచి మాత్రం మనం చూపిస్తాం. సో హీరోని మనం రివీల్ చేయాలి. అండ్ వచ్చి ఏదైతే చూపించాడో చాలా బాగా చూపించాడు, నేను దాన్ని కాదనట్లేదు. బట్ లిటిల్ సస్పెన్స్ ఇంకొంచెం చూపించుండొచ్చు. అండ్ కైండ్ ఆఫ్ టార్గెట్ పెట్టుండొచ్చు అనిపించింది. సో ఆ టార్గెట్ ఏంటని చెప్తున్నాను. ఇలా బ్యాక్ లో ఉన్నప్పుడు బెల్లంబట్టి ఓనర్ దొరికిపోతాడు కదా. సో బెల్లంబట్టి ఓనర్ ఏం చెప్తాడు అంటే, సైరన్ పడేలోపు మళ్ళీ బెల్లంబట్టిలు కనిపించకపోతే ఇంకెప్పుడు బెల్లంబట్టిలు కనిపించాల్సిన అవసరం లేదు అని చెప్పి ఒక వార్న్ చేస్తుంటే, ఆ టార్గెట్ ఉంది వాడికి అన్నది ఆడియన్స్ లో కూడా ఒక మైండ్ లో రిజిస్టర్ అవుతుంది. లిటిల్ సార్ట్ ఆఫ్ సస్పెన్స్ అంటే వెళ్తాడా వెళ్ళరా ఆ టైంకి అన్న ఒక చిన్న ఇది ఉంటుంది. మ్యాచ్ అయిపోతుంది అండ్ మీరు కూడా చూస్తుంటారు, వాడు తీసి డిచ్ కొట్టి సింగల్ తీసేయమంటే మనం షార్ట్ కొట్టి పరిగెట్టాడు. షార్ట్ కొట్టి పరిగెట్టగానే మనకు రైరే రావా సాంగ్ స్టార్ట్ అయింది. ఈవెన్ ఆ సాంగ్ ప్లేస్మెంట్ కూడా కొంచెం సాటిస్ఫైడ్ గా లేదు, కొంచెం బెటర్ గా చేసి ఉండొచ్చు. అది ఒకటి నేను చెప్తాను ఎలా అని చెప్పాను. సో మన ఏం చేస్తారని అంటే ఇక్కడ నుంచి షార్ట్ కొట్టడం ఇమీడియట్ గా పరిగెట్టాడు. ఆ సైరన్ మోగడం స్టార్ట్ అవుతుంది. సో పరిగెట్టే ప్రాసెస్ లో వాడు ఇప్పుడు మనం చూపించినట్టుగా ఇలా పొలాల మధ్య నుంచి పరిగెట్టుకుంటూ ఇంటికి తీసుకుంటూ పరిగెట్టుకుంటూ వెళ్తాడు. ఒక పాయింట్ ఆఫ్ టైం లో పరిగెట్టుకుంటూ వెళ్ళి వెనక్కి ఇలా చూసి మళ్ళీ ముందుకు వెళ్ళి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాడు. ముందుకి వెళ్తూ వెళ్తూ ఏం చేస్తాడంటే, ఈ గన్నీ బ్యాగ్ సీన్ ఉంది కదా, ఈ సీన్ గన్నీ బ్యాగ్ సీన్ ఉంది కదా. సో ఈ గన్నీ బ్యాగ్ సీన్ ఏం చేస్తాడంటే, ఒక గన్నీ బ్యాగ్ తీసుకొని వాడు ఇలా చింపేయకుండా కొంచెం లెంత్ ఎక్కువ తీసుకుంటాడు. తీసుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక పాయింట్ లో కొంచెం హై రైజ్ జంప్ చేస్తాడు. అలా ఎగిరినప్పుడు ఏం చేస్తాడంటే, ఆ గన్నీ బ్యాగ్ తీసుకొని ఇక్కడ కాలుకి కడుకుంటాడు. ఇలా కాలు కట్టుకున్నప్పుడు ఎందుకు కట్టుకున్నాడని కొంచెం డౌన్ చేసి కెమెరా యాంగిల్ కొంచెం డౌన్ చేసి చూస్తే అక్కడ పాము కట్టుకుంటాయి. సో అప్పుడు సీన్ రివర్స్ చేసి చూపిస్తాం. వాడు నా పొలం నుంచి పరిగెట్టుకుంటూ వస్తాడు కదా, అక్కడ ఏమవుతుందంటే వాడికి పాము కట్టేసి ఉంటుంది. అసలు హీ డోంట్ స్టాప్ దట్ బికాస్ బెల్లంబట్టిలో అదే ఆఖరి రోజు అవుతుంది వాడికి. సో హీ హ్యాస్ టు గో. అలా పరిగెత్తుకుంటూ ముందుకు వచ్చేసేవాడు. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు చూస్తారు వాడిని, ఇట్లా పాము కట్టేసింది, వాడు కట్టుకట్టుకుని ఉన్నాడు అని సరే. అప్పుడు అది కాంబో ఎలా ఉంటుంది. సో లైక్ ఈ కాంబో కూడా ఎందుకని చెప్తాను, ఎందుకంటే నాకు చెప్పా కదా రైరా రావా సాంగ్ ప్లేస్మెంట్ అంత ప్రాపర్ గా లేదు అని సరే. ఎందుకంటే సాంగ్ లిరిక్స్ మీకు గుర్తుంటాయి. సాంగ్ లిరిక్స్ లో ఏంటంటే
ఒక మోటివేషన్ సాంగ్ టైప్ లో ఉంటుంది. అండ్ ఎలా బతకాలి, లైక్ ఒకేలా ఎందుకు బతకూడదు అని చెప్పేలా కన్వే చేయడానికి ఉన్నట్టుగా ఉంటాయి ఆ లిరిక్స్ అన్ని కూడా. బట్ ఆ క్రికెట్ షాట్ ఆడటం ఇమీడియట్ గా జంప్ టు రైడే రావా సాంగ్ వస్తుంది. నాకు అది అంత కన్విన్సింగ్ అనిపించలేదు. సిచ్యువేషన్ ప్లేస్మెంట్ అనేది అది ప్రాపర్గా లేదనిపించింది. సో ఒక చిన్న కాన్వో యాడ్ చేసి ఉంటుంటే ఆ సాంగ్ కి దానికి సూట్ అయ్యింది అనిపించింది. ఆ కాన్వో చెప్తున్నాను. మీ నాట్ బి ది గ్రేట్ అని నేను చెప్పను, బట్ కన్విన్సింగ్ గా అయితే డెఫినెట్ గా ఉంటుంది అని అనిపిస్తుంది. సో ఆ కాన్వో ఎలా ఉంటుంది అంటే, ఇంత ప్రాణాలు పోయే ఈ కోసం ఇక్కడే ఉంది మాలాగా ప్రశాంతంగా ఒప్పుకొని చేసుకోకూడదు. దానికి హీరో అంటాడు, చావు అందరికి ఒకటేనా, బతుకైన వేరేలా అన్నారుగా, ఒకేనా బతికితే అది బతుకు కాదా అని అడుగుతాడు. అప్పుడు హీరో ఏంటంటే అన్న డైలాగ్ చెప్పాడు. సో ఈ కాన్వర్సేషన్ ని ఇంకెవరు థర్డ్ పర్సన్ వింటాడు. అంటే ఒక చిన్నపిల్లడు అన్నాను, ఆ చిన్నపిల్లడు విని ఆ చిన్నపిల్లడు అడుగుతాడు, ఏంటన్నా ఒకేలా బతకడానికి మిగతా దానికి డిఫరెన్స్ ఏంటన్నా, అర్థం కాలేదు అన్నట్టుగా అంటాడు. అలా అన్నప్పుడు దెన్ కమ్స్ రైడే రావా సాంగ్. సో ఆ సాంగ్ లిరిక్స్ కి లైక్ వీళ్ళ మధ్య జరిగిన కాన్వర్సేషన్ ని కొంచెం సింక్ అయ్యేది అని నాకు అనిపించింది. నెక్స్ట్ సింక్ ఇంటర్వ్యూ పార్ట్స్ లో మూవీ గురించి మాట్లాడుతూ శేఖర్ బాబు చెప్పింది ఏంటంటే తన క్యారెక్టర్ చాలా బాగా వచ్చిందని, అండ్ తన గెటప్ కూడా అంత యాప్ట్ గా ఉంది. ఇన్ఫాక్ట్ ఎక్కడో బయట వెళ్తే వాళ్ళు అసలు కనీసం గుర్తుకోవట్లేదు కానీ శేఖర్ బాబు అనేసి అని చెప్పుకొని వచ్చాడు. అంత ప్రాపర్ గా ఆన్ పేపర్ ఉన్న క్యారెక్టర్ ని ఇంపాక్ట్ లెస్ గా కనిపించిన క్యారెక్టర్ అయిపోయింది అది శేఖర్ బాబు. ఎందుకు అలా జరిగింది ఏంటి అనేది లాట్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా. బట్ నాకు అనిపించింది జస్ట్ చిన్న చిన్న చేంజెస్ చేసుకుని ఉన్న అదే క్యారెక్టర్ అనుకున్నంత ఇంపాక్ట్ కాకపోయినా లిటిల్ ఇంపాక్ట్ చూపించుంటేది అని సార్. ఈ సీన్స్ అన్ని చూసినప్పుడు ఏంటంటే మనకు ఆ 10 రూపాయలు అనేది మ్యాటర్ అయింది కదా. సో జగత్ బాబు ఏం చేస్తాడని సార్, ఆ 10 రూపాయలు తీసుకొని ఆఫీస్కి వెళ్తాడు. సో అక్కడ అర్జీ రాసేస్తాడు. ఫస్ట్ 2 times ఫ్రీగానే రాసిస్తాడు. థర్డ్ టైం కూడా వెళ్ళినప్పుడు ఏంటంటే నా ప్రతిసారి వస్తున్నాడు, ఇది పెద్ద నస అయిపోయింది. థర్డ్ టైం అర్జీ రాయమని చెప్పి పేపర్ ఇస్తే 10 రూపాయలు ఇస్తేనే రాస్తాను అంటాడు. బట్ జగత్ బాబు ఓన్లీ 10 రూపాయలు తెచ్చుకుంటాడు. ఈ 10 రూపాయలు అతనికి ఇచ్చేస్తాడు, అర్జీ పోతుంది. ఆల్రెడీ రాయిట్ చేశారు కాబట్టి అర్జీ తీసుకొని ఇవ్వడానికి ట్రై చేస్తారు. అతను ఏంటంటే ఆల్రెడీ ఇంతకుముందు 10 రూపాయలు చేసేవాడు కాబట్టి ఈశ్వరుడు ఏం చేస్తారంటే 20 రూపాయలు డిమాండ్ చేస్తారు. అండ్ అక్కడి నుంచి దాన్ని ఎమ్మెల్యే చేయాల్సడానికి ఒక 50 రూపీస్ డిమాండ్ చేస్తారు. సో ఇట్ కమ్స్ టు క్లోజ్లీ 100 రూపీస్ వరకు వస్తుంది. సో ఇవన్నీ అవాయిడ్ చేయడానికి ఒక అతను ఏం సజెస్ట్ చేస్తారు అంటే, ఎందుకయ్యా నువ్వు లైక్ వాడి దగ్గర ఇచ్చి వాడి తీసుకెళ్ళి ఇంకోటికి ఇచ్చి వాడి తీసుకెళ్ళి ఇంకోటికి ఇచ్చి ఎమ్మెల్యే దగ్గరికి చేయడానికి 100 రూపాయల దగ్గర ఖర్చు అయిపోతుంది, ఎందుకు నువ్వు డైరెక్ట్ 100 రూపాయలు ఇచ్చినా నేను ఎమ్మెల్యే దగ్గర పట్టుకెళ్దా అని చెప్పేసి అంటాడు. ఈ సీన్ లో చూపించేట్టుగా పెద్ద 100 రూపాయలు అడుగుతాడు. పెద్ద కూడా సింపుల్ గా చెప్పేస్తాడు, 100 రూపాయలు ఇచ్చేస్తారని. 1 రూపీకి పాడడం వల్ల పెద్ద ఆల్రెడీ డిసప్పాయింట్మెంట్ లో ఉన్నాడు, చాలా తక్కువ పాడారు అనేసి అండ్ క్రికెట్ లో చీటింగ్ చేయడం ఇవన్నీ వేస్ట్ చేసుకోవడం. సో పెద్దని 100 రూపాయలు అడగలేదు. అప్పుడు అందరినీ 10 రూపాయలు అడుగుతాడు. సో అందరు కంట్రిబ్యూట్ చేస్తారు సార్. ఆల్రెడీ ఆ మ్యాచ్ లో బెట్ చేస్తారు, ఆ డబ్బులన్నీ పోతాయి. బట్ అయినా కూడా ఏంటంటే ఎక్కడో అప్పల్సుల కోసం అని ఒక 10 రూపాయలు వాళ్ళందరూ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. అది కొంచెం సెంటిమెంటల్ గా చూపిస్తాము. ఆ 10 రూపాయలు ఎంత కష్టంగా వేస్తున్నారు వాళ్ళు చెప్పారు. ఈ 10 కలెక్ట్ చేసుకుని 100 రూపీస్ తో ఈ గోటు పర్సన్ అతను కూడా ఏం చేస్తాడు అంటే తీసుకోవాలి అజ్జీ ఏదయ్యా అన్నాడు. అజ్జీ ఎట్లయ్యా, నువ్వు 100 రూపాయలు అడిగావు కదా, నేను 100 రూపాయలు కష్టపడి తీసుకొచ్చాను, మళ్ళీ నువ్వు అజ్జీ అడుగుతున్నావు. అజ్జీ అంటే నేను ఎక్కడికి వెళ్ళాను. ఎమ్మెల్యేతో నువ్వు డైరెక్ట్ గా మాట్లాడుతున్నావా, అజ్జీ ఇస్తే కదా ఆయన తీసుకుంటాడు, ఆయన చూస్తున్నావు ఇవ్వాలి, వెళ్ళి అజ్జీ పట్టుకురావాలి. ఇప్పుడు ఆల్రెడీ 10 తోనే 100 రూపాయల వరకు కష్టపడ్డాడు. ఇప్పుడు మళ్ళీ అజ్జీ కావాలంటే మళ్ళీ 10 రూపాయలు కావాలి, మళ్ళీ 10 రూపాయలు కావాలంటే మళ్ళీ నడుచుకుంటూ వాళ్ళ ఊరికి వెళ్ళాలి, అండ్ వాళ్ళ ఊరికి వెళ్ళడానికి కూడా కష్టాలని తెలిసింది. సో డిసైడ్స్ బెగ్ అక్కడే దృష్టి పెట్టుకొని ఆ 10 రూపాయలు సంపాదించాలి మనం సరే ఇమీడియట్లీ స్టార్ట్ పెరిగిపోయి ఆ 10 రూపాయలు సంపాదించి ఆ 10 రూపాయలు తీసుకెళ్ళి అర్జీ రాయించుకొని అప్పుడు అర్జీ పట్టుకొని వస్తాడు. ఈ పర్టికులర్ సీన్ చూడు, ఇక్కడ అతన్ని గొడవలో పడేస్తాడు. గొడవలో పడేసినా కూడా ఏంటంటే నాట్ వెరీ ఫీల్ దట్ ఆ ఎమోషన్ ఎక్కువ ఫీల్ అవ్వాలి. ఎందుకు అనేసంటే దెర్ ఇస్ నో కనెక్షన్. అంటే ఎందుకు ఫీల్ అవ్వాలి ఎమోషన్, చదువు గొడవ పడుతుంది నేను ఎమోషన్ ఫీల్ అవ్వాలి అన్న సార్ట్ ఆఫ్ ఇది ఉంటుంది. అదే ఈ పేపర్స్ అతను ఊరికే చాలా కష్టపడ్డాడు ఆ పేపర్స్ తీసుకోవడానికి. లిటరలీ ఈ పర్టికులర్ పేపర్స్ అనేది ఏంటంటే అతను లిటరలీ ముష్టెత్తుకున్నాడు ఆ పేపర్ సంపాదించడం వస్తే ఆల్రెడీ ఇతను బుడదలో పడిపోయింటాడు కాబట్టి ఈ స్టార్ట్స్ లిటరలీ బెగ్గింగ్ దోస్ పీపుల్. ఆ బుడదలో నుంచి అడుక్కోవడం స్టార్ట్ చేశాడు అనమాట. వద్దు పడేదండి, వద్దు లైక్ మీరు కావాలంటే నన్ను చంపట్టు, దయచేసి ఆ పేపర్స్ మాత్రం పడేది, ఆ పేపర్స్ ఎమ్మెల్యే పెట్టుకోండి
అని చెప్పి అప్పుడు అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ వాళ్ళు ఆ మోకాళ్ళ మీద కూర్చొని చేతులు పెట్టుకొని వాళ్ళు ఆ రూల్స్ ఉంటారు వాళ్ళు అడుగుకుంటూ ఉంటారు. జగబాబు కాళ్ళు తల్లిలా తన్ని ఆ పేపర్స్ బుడదలో పడేస్తారు. తను బుడదలో పడిన దానికంటే కూడా ఆ పేపర్స్ బుడదలో పడిన దానికి జగబాబు ఇంకా ఎక్కువ బాధపడతాడు. కానీ ఎంత దృష్టి ఎత్తుకుంటే ఆ పేపర్స్ సంపాదించాడు, తన ఆత్మాభిమానాన్ని చంపుకుని మరీ ముస్తెత్తుకుంటాడు. సో అలాంటి ఒక ఎమోషన్ ని చూపించుకుంటే ఆ పర్టికులర్ సీన్ చాలా పండేది అని అనిపించింది. అండ్ దీని తర్వాత ఇంకా దిగజారా కూడా మనకు అవ్వలేదు, వర్కౌట్ అవ్వలేదు అన్న తర్వాత దెన్ హీ టేక్ ద డెసిషన్ ఆఫ్ చావనన్నా చేస్తాను కానీ రైలు ఆగదీస్తాను అన్న ట్రాక్ సీన్ అనేది మనకు వస్తుంది. ఇప్పుడు ఏంటంటే జగత్ బాబు చనిపోతున్న మూమెంట్స్ డైలాగ్ చెప్తాడు, నాకు చాలా ఇష్టం ఉంది. చిన్న బెటర్మెంట్ చేసేట బాగుంది అప్పుడు సూరితో పెళ్లి అంటాడు. ట్రైన్ అప్పుడు ఏంటంటే అదరా ఎలా వాళ్ళు బతికేటోళ్ళు కదా అని. అప్పుడు జగత్ బాబు అంటాడు, ఎలా వాళ్ళు బతికేదండి, ఎంత బతుకుతుంది కదా అని. ప్రతి చాలా ఎమోషనల్ అవుతాడు. నేను చెప్పే మాటలే తిరిగి నాకు చెప్తున్నాను పోయిన సరే ఆ ఎమోషన్ బిల్డ్ అవ్వడం అది చాలా బాగుండేది అని అనిపించింది. సీన్ పిక్చరైజేషన్ కూడా కొంచెం బెటర్గా చూపించింది. అప్పుడు వరకు పుస్తకంలోకి వెళ్ళిపోవడం కానీ ఆ గేట్స్ ఓపెన్ అవ్వడం కానీ అలాంటివి చూపించేవాళ్ళం కాదు. సో మనం ఏం చేసేవాళ్ళం అంటే ఆ బ్యాక్గ్రౌండ్ లో వాయిసెస్ వస్తూ ఉంటుంది అండ్ బెద్ది నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. బ్యాక్గ్రౌండ్ లో ఒక డైలాగ్ వినిపిస్తుంది, ఆటకి ఒకటి అవసరం పడినా సార్ సరిగ్గా అదే సమయానికి ఒకటికి ఆట అవసరం పడినా సారు అని చెప్పగానే అప్పుడు మనం ఆ పుస్తీ ప్లేస్ గేట్స్ ఓపెన్ చేస్తాం అండ్ బెద్ది ఎంటర్ అయ్యారు అండ్ సీన్ పడుతూ అవును అని అనిపించింది. పెద్ది నాతో పెద్ద మాట అంటారు అండ్ పెద్దినే కాదు మొత్తం వాళ్ళ ఊరోళ్ళందరినీ అంటారు, మీరు ఆడవాళ్ళ పక్కలో కూడా ఇద్దరు తిరుగుతారా అని సార్ అంత మాట ఉన్న తర్వాత కౌంటర్ పడకపోతే మనకు అసలు ఎక్కదు. సో మన కౌంటర్ ఏంటని చెప్తాను, మేము మా ఆడవాళ్ళ పక్కలోకి ఒకరిని వెళ్తాం, మీరు కూడా మీ ఆడవాళ్ళ పక్కలోకి ఒకరిని వెళ్తాం అనుకున్నాడు బరిలో రండి, కాదు ఇద్దరు వెళ్దాం అనుకుంటే ఆగిపోండి అని ఒక ఛాలెంజ్ చేస్తారు. కానీ ఒక్కసారి అందులో వచ్చి మీద పడిపోయి పెద్దిగాడిని అలాగే గ్రౌండ్ లోకి లాక్ వచ్చేస్తారు, చుట్టుకుంటేస్తారు పెద్దిని. పెద్ది అదే తోసుకోవడం అంటే పెద్ది డ్రెస్ చింపేస్తారు. ఇటు శివన్ వస్తాడు, అటు నుంచి వాళ్ళ సైడ్ గురువు వచ్చి వాళ్ళందరినీ లాగడానికి సపరేట్ చేస్తారు. బట్ ఇద్దరిని ఎంత లాగనే అసలు కట్ చేస్తే ఏమవుతుంది అంటే పెద్ది వాళ్ళిద్దరిని గట్టి పట్టేసుకుంటాడు. ఆ మూమెంట్ లో అప్పుడు డైలాగ్ చెప్తారు శివన్, పెద్దిగాడు ఆ ఇద్దరు ఆడతాడు, మీకు దమ్ముంటే పెద్దిగాడు ఒక్కడే ఓడించండి అని ఒక డైలాగ్ చెప్పుకుంటే బ్యాక్ సీన్స్ లో మీకు గుర్తుంటే శివన్ పెద్దిని నీటితో ముంచినప్పుడు కూడా శివన్ గట్టి పట్టేసుకుంటాడు, పెద్ది వాంట్స్ టు ప్రూవ్ వాట్ హీస్ క్యాపబుల్ ఆఫ్ అనేసరి. సో అలా ఒక సీన్ లో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ ఇద్దరు వీళ్ళ ఆడవాళ్ళు అవమానించి ఉంటారు అండ్ వీళ్ళ జాతి మొత్తాన్ని అవమానించి ఉంటారు కాబట్టి కొన్ని జాతి మొత్తాన్ని హీ వాంట్ టు ప్రూవ్ టు దోస్ టూ పీపుల్ వాట్ హీస్ క్యాపబుల్ ఆఫ్. నాకు చాలా డిస్టర్బింగ్ అనిపించింది. ఈ కైండ్ ఆఫ్ రైటింగ్ ని నేను కుర్చీ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు, బికాస్ నాకు కుర్చీ రైటింగ్ చాలా ఇష్టం. ఉప్పెన క్లైమాక్స్ ఫాదర్ అండ్ డాటర్ మధ్య వచ్చిన కాన్వర్సేషన్స్ కానీ అవి చాలా కన్విన్సింగ్ గా అనిపించింది. ఇలా ఆన్సర్ చేస్తే దీనికి మించిన బెస్ట్ ఆన్సర్ ఏముంటుంది అన్న సార్ట్ ఆఫ్ కన్విన్సింగ్ రైటింగ్ అనిపించింది నాకు కుర్చీలో. బట్ వాళ్ళ ఫాదర్ అడిగిన క్వశ్చన్ కి ఈ పెద్దగాడు ముద్దెట్టేశాడని చెప్పు అని చెప్పడం అనేది నాకు ఈ పదం వాడచ్చు. సరే ఓకే ఫైన్, ఎందుకు పోదు మనం ఆ వాటి నేను వీడియో ఎండింగ్ కి పెట్టుకున్నాను. సో అది నేను అప్పుడు మాట్లాడతాను, వీడియో ఎండింగ్ లో ఇప్పుడు మాట్లాడతాను. సో ఇప్పుడు జస్ట్ సీన్ ఇంప్రూవైజేషన్ కాబట్టి సో ఈ సీన్ ఎలా మనం ఇంప్రూవ్ చేసుకొని బెటర్ గా చేసుకోవచ్చు అనేది చెప్తాను. అతను ఓటర్ పాయింట్స్ మాట్లాడాడు కాబట్టి సో ఇద్దరు చెప్తారు, ఈ పెద్దిగాడికి ఓటు హక్కే లేదు కానీ నీ కూతురు మీద సర్వ హక్కులు ఉన్నాయి, అది తను రాసిచ్చేసింది. అలాగే ఒక పంచి ఊళ్ళో సుభద్రరాజు అల్లుడు పెద్ది అని బ్యానర్ వేయించు, నాకు ఓట్లు లేకపోవచ్చు కానీ నా పేరు చెప్పింది కనీసం 100 ఓట్లు పడ్డాయి అని ఒక కౌంటర్ ఇచ్చి ఉంటే
పెద్దగా ఈగో కన్వే అయ్యేది, వాళ్ళ మామకి కొట్టినట్టుగా ఒక ఆన్సర్ వచ్చి ఉండేది, బాగుండేది. బట్ నీ కూతురు పెద్ద మీద ముద్దకేసాడని చెప్పుకొని కానీ, లైక్ ఊరు అవతల అన్న డైలాగ్ కానీ నాకు చాలా డిస్టర్బింగ్ డైలాగ్స్ కనిపించాయి. అవసరం లేదు కౌంటర్ ఇవ్వాలంటే, లైక్ అలా తగ్గి మాట్లాడాల్సిన అవసరం లేదనిపించింది. ఒకవేళ పెద్ద ఈ కుస్తీ సీన్స్ కాకుండా స్టార్టింగ్ లో ఉన్న ఆ మాట భాష ఇదిలో ఏదైతే మాట్లాడాడు, ఆ ఇదిలో మాట్లాడుంటే కూడా ఓకే ఫైన్. బట్ వెన్ హీ హస్ టర్న్డ్ అవుట్, తన క్యారెక్టరైజేషన్ మారిన తర్వాత కూడా పెద్ద అదే భాష మాట్లాడడం అనేది నాకు యాక్సెప్టెన్స్ రాలేదు. అండ్ ఇక్కడ నుంచి చెప్పుకుంటే చాలా సీన్స్ ఉన్నాయి, బట్ నేను ఇంకా ప్రతిదీ సీన్ టు సీన్ లోకి వెళ్ళి ఇది మార్చు అని చెప్పాల్సిన లైక్ అనిపించండి. కంప్లీట్ క్లైమాక్స్ రీరైట్ చేసి ఉండాల్సింది. రివీల్ అయిపోయింది రిలీజ్ ముందే, ఇన్ఫాక్ట్ రిలీజ్ ముందే కాదు, షూటింగ్ టైంలోనే లైక్ పారాలింపిక్ బేస్డ్ సినిమా అని చెప్పి ఆల్రెడీ జనాల్లో టాక్ ఉంది. అండ్ రిలీజ్ ముందే తెలిసిపోయింది లైక్ పెద్దకి కాలు ఉండదు, సో ఆ షాక్ ఫ్యాక్టర్ అనేది పోయింది. బట్ అట్లీస్ట్ పారాలింపిక్ అని తెలిసినప్పుడైనా ఒక అజంప్షన్ లో ఆల్రెడీ స్టోరీ లీక్ అయి ఉంటుంది కాబట్టి మేబీ పెద్దని ఒకవేళ కాలు కాకపోయినా ఏదైనా చేయి రైట్ హ్యాండ్ ఏదైనా కట్ చేసి షార్ట్ ట్రై చేయడం కానీ, అలా ఏదైనా కొంచెం అన్న బెటర్ గా మార్చుకొని ఉంటే బెటర్ ఏమో అని అనిపించింది. అట్లీస్ట్ కాలు పోయింది అన్న షార్ట్ వాల్యూ కంటే షార్ట్ కట్, బికాస్ కొండతనే కాబట్టి ఆ స్ట్రెంత్ ఆర్మ్ కవర్ అది మనకు ఆల్రెడీ ఉంటుంది కాబట్టి షార్ట్ కట్ వైపు ఏదైనా మార్చుంటే బెటర్ ఏమో అని అనిపించింది. దాన్ని నేను ఫోకస్ చేయలేదు, బికాస్ కంప్లీట్ క్లైమాక్స్ అంతా రిలైట్ చేయాలి. ఒక పాయింట్ తర్వాత సినిమా చాలా ఫ్లాట్ అండ్ ఫ్లాట్ గా అయిపోతుంది. కాస్టింగ్ వైజ్ చాలా మిస్టేక్స్ ఉన్నాయి. కొంతమంది అయితే అసలు ఎందుకు తీసుకున్నాడో తెలియదు. వచ్చి ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో హీ వాజ్ నాట్ దట్ జడ్జ్మెంటల్ అనిపించాడు. ఏదైతే మెచ్యూరిటీ ఫస్ట్ ఫిల్మ్ లో చూపించాడో ఈ ఫిల్మ్ వచ్చేసరికి ఎక్కడో కొంచెం ఓవర్ ఎంతూజియాజం లోకి వెళ్ళిపోయాడేమో అన్న థాట్ వచ్చింది. ఇంకో జగపతి బాబు క్యారెక్టర్ చూసాం, అలాంటి ఒక గెటప్ ఇచ్చి ఇంపాక్ట్ తీసుకురాలేకపోయాడు. ఈవెన్ ఏఆర్ రెహమాన్ తీసుకోవడంలో కూడా ఏంటంటే సాంగ్స్ వైజ్ ఐఎమ్ నాట్ బ్లేమింగ్, బీజిఎం వైజ్ కూడా నేను బ్లేమ్ చేయలేదు. బికాస్ ఆ బీజిఎం థియేటర్స్ లో వింటుంటే నెక్స్ట్ లెవెల్. బట్ నన్ ఆఫ్ దెమ్ టాక్ అబౌట్ ద క్లైమాక్స్ సాంగ్. ఎందుకు? బికాస్ ఇట్ డి నాట్ షో ఎనీ ఇంపాక్ట్. ఎలాంటి ఇంపాక్ట్ చూపించలేదు. రెహమాన్ చేతిలో ఉన్నాడు, ఒక క్లైమాక్స్ లో ఒక మంచి ఎమోషనల్ సాంగ్ కావాలి, బట్ ద అవుట్పుట్ ఏమొచ్చింది అంటే ఎవరు మాట్లాడుకుని అవుట్పుట్ వచ్చింది. దాని గురించి ఎవరు డిస్కస్ చేయలేదు. అసలు ఇట్ డి నాట్ షో ఎనీ ఇంపాక్ట్. అట్లీస్ట్ ఆ సాంగ్ అని ఇంపాక్ట్ చూపించుంటే సీన్స్ ఇంకొంచెం బెటర్ అనిపించేది. బికాస్ వి ఆల్వేస్ నో మ్యూజిక్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఒక సీన్ యొక్క ఇంపాక్ట్ మీద అని చేస్తుంది. ద మేజర్ మిస్టేక్ కానీ లేదా మేజర్ బెటర్మెంట్ ఏం చేసి ఉండొచ్చు అనేసి అంటే, అసలు దివ్యేంద్ర శర్మని క్రికెట్ ప్లేయర్ లా కాకుండా కుస్తీ ప్లేయర్ లా చూపించండి. ఇది బాగా చేయలేదు నేను చెప్పట్లేదు, కుస్తీ ప్లేయర్ గా చేసిన అతను బాగా చేశాడు, బట్ అన్నెసెసరీ. దివ్యేంద్ర శర్మ కుస్తీ ప్లేయర్, అతను క్రికెట్ రాడు కాబట్టి ప్రతి వేల పాట పాడుతున్నాడు. అండ్ ఆబ్వియస్లీ హిస్ ప్రెసెన్స్ విల్ బి దేర్. సో దివ్యేంద్ర శర్మ ప్రెసెన్స్ అనేది మనకు క్రికెట్ లో కూడా ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా ఇది ఉంటుంది. అండ్ ఇన్ఫాక్ట్ ఫస్ట్ ఫైట్ ఉంటుంది కదా జాన్వీ కపూర్ వాళ్ళు తీసేసే ఆ ఇల్లు ఫస్ట్ ఫైట్ ఉంటుంది కదా, అక్కడ మనం దివ్యేంద్ర శర్మ లేకుండా పెద్ద విల్ బి ఫైటింగ్ విత్ ఆల్ అదర్ పీపుల్, సో దట్ దివ్యేందుకి పెద్దకి ఒక ప్రాపర్ ఫైట్ రాదు. తర్వాత కుస్తీ సీన్స్ లో వచ్చేసరికి వీళ్ళు ఇద్దరు ఎవరు వెళ్ళాలి అని డెసిషన్ వస్తుంది కదా, అక్కడ పెద్దకి దివ్యేంద్ర శర్మకి ఒక కుస్తీ ఫైట్ పెట్టి, అండ్ ఆబ్వియస్లీ దివ్యేంద్ర శర్మ యాటిట్యూడ్ ఏంటి అని మనం ఆల్రెడీ చూసాం. మనకు సిరీస్ లో బెస్ట్ డైలాగ్ ఉన్నాయి, నాకు తెలుసు అది. సో దాని గురించి మనకు ఇప్పుడు డీప్ వద్దు. ఇక్కడ డైలాగులు కాకుండా అతని యాక్షన్ లో కూడా మనం చూపించి వీళ్ళిద్దరి మధ్య ఉన్న కుస్తీ సీన్స్ పెట్టుంటే కంప్లీట్ గా కాస్టింగ్ వైజ్ పెద్ద చేంజ్ వచ్చిండేది. అండ్ ఇంపాక్ట్ వైజ్ కూడా కుస్తీ సీన్స్ లో ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ వచ్చింది. బికాస్ దివ్యేంద్ర శర్మ ఆ క్రికెట్ సీన్స్ లో చేసిన వాటిలో ఎస్ ఇట్ ఇస్ ద బెస్ట్ అని చెప్పొచ్చా, ఇది చెప్పచ్చు. అలాంటి ఒక పర్ఫార్మెన్స్ ఇక్కడ వచ్చి ఉండేది. సో అదొక పెద్ద కాస్టింగ్ మిస్టేక్ అని నాకు అనిపించింది. అంతా అయిపోయింది. ఇప్పుడు మనం సీన్స్ గురించి మాట్లాడుకుందాం, కాస్టింగ్ గురించి మాట్లాడేసుకుందాం. ఇప్పుడు కాసేపు సో పాస్ట్ వీడియోస్ కంటే ఇప్పుడు మనం కాంట్రవర్సీ వైపు వచ్చాం కాబట్టి, అండ్ ఆఫ్ కోర్స్ మీకు బాగా ఇంట్రెస్టింగ్ ఉన్న టాపిక్ కూడా కాబట్టి దాంట్లో మనం మాట్లాడుతుంటే, సినిమా రిలీజ్ అయిన టైంలో సినిమా సగం చచ్చిపోవడానికి కారణం జాన్వీ కపూర్ క్యారెక్టరైజేషన్. దీంట్లో బుచ్చిబాబు తప్పు ఉందా అనేసి 50% ఉంది. ఇట్ ఈస్ డైరెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ కన్వే వాట్ హీ వాంట్స్ టు కన్వే అబౌట్ ద క్యారెక్టర్ అని చెప్పాను. బుచ్చిబాబుతో అందుకు కొంచెం ఎక్కడో బుచ్చిబాబుతో అందుకు కొంచెం ఫెయిల్ అయ్యాయి. చాలా డిస్టర్బ్ చేసే ఆడియన్స్ కి ఒక విలన్ చేయాల్సిన యాక్షన్స్ ని జాన్వీ కపూర్ కి బలవంతంగా మిస్ చేయడం కానీ, ముట్టేయాలి అని ఒక డైలాగ్ కానీ, ఇలాంటివన్నీ ఏంటంటే చాలా ఇబ్బంది పెట్టాయి ఆడియన్స్ ని ఒక హీరో నుంచి వెళ్ళడానికి. బేసిక్ గా ఒక విలన్ మాట్లాడడం అనేది జనరల్ గా ఆడియన్స్ ఏంటంటే ఓకే విలన్ అనేవాడు ఇలాగే ఉంటాడు, వీడు ఎలాగే మాట్లాడతాడు కాబట్టి వాడు విలన్ అయ్యాడు అసంప్షన్ అనేది ఉంది
ఆడియన్స్ లో. బట్ ఎప్పుడైతే హీరో నుంచి ఇలాంటి డైలాగ్స్ వచ్చాయో అది డెఫినెట్ గా ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేరు. అక్కడ బుజ్జుబాబు ఫెయిల్ అయ్యాడు. బుజ్జు కన్వే చేయాలనుకుంది వేరు. ఫర్ ఎగ్జాంపుల్ థియేటర్ లో సినిమా చూసిన వాళ్ళకి ఏంటంటే కార్తీక్ అక్కర్లేని కళ్ళు అన్నప్పుడు కెమెరా యాంగిల్ ఏంటంటే చూపించిన కార్తీక్ కళ్ళు చూపించడం మీకు తెలుసు ఏం చూపిస్తాడని నేను చెప్పక్కర్లేదు. ఫిలిం గురించి అయితే ఓవర్ సోషల్ మూవీ కంప్లీట్ డిస్కషన్ దాని గురించి నడిచింది. అండ్ సినిమా చెప్పుకోవడానికి మెజారిటీ కాదు ఆ పర్టికులర్ సీన్ అనేది చెప్పొచ్చు. బట్ ఎందుకు ఆ సీన్ పెట్టాడు? బికాస్ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వర్షన్ ఏంటంటే ఇట్ ఈస్ పెద్ద పాయింట్ ఆఫ్ వ్యూ. ఆడు లైక్ అమ్మాయి ఫేస్ అని చూడు, ఆల్ దట్ హీ నీడ్స్ ఇస్ అ ఉమెన్. వాడికి పెళ్లి కావాలి, ఒక అమ్మాయికి పెళ్లి అయితే చాలు అన్న ఒక ఇదిలో ఉంటాడు. సో కాబట్టి ఏంటంటే వాడు ఫేస్ ఫోకస్ చేయడం కానీ ఇలాంటివి చేయడు. సో ఆడి విజన్ చూపించాలనుకున్నాడు. బట్ ఆడియన్స్ ఎలా కన్వే అయింది అంటే అది మాకు చూపిస్తున్నావు, మమ్మల్ని చూడమంటున్నావు అని కన్వే అయింది. సో అక్కడ విజయవాడ లైక్ కంప్లీట్ గా ఫెయిల్ అయ్యాడు. నెక్స్ట్ థింగ్ వెళ్ళే ముందు ప్రాతికల్ టాపిక్ ఎలా వచ్చింది కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు షో యు సంథింగ్. ఐ హావ్ టు టెల్ ఇట్ నౌ. కాంపిటీస్ మీరు చేశారని చెప్తారా ఏంటి? యా చూసారు కదా 2022 లో రాశాను. సో ఐ హావ్ సంథింగ్ ఇన్ కనెక్షన్ విత్ దట్ పర్టికులర్ కంటెంట్. సో మీకు రాసాను ఏంటి అనేది ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్. బికాస్ నాకు పర్సనల్ గా తెలిసిన వాళ్ళకి బాగా తెలుసు. నేను యూజువల్ గా రాసి వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకుంటాను. సో దే నో అబౌట్ మై రైటింగ్. లెట్స్ కమ్ బ్యాక్ టు ద టాపిక్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే లైక్ పెద్ద ఇన్ కేస్ గుర్తు పెట్టడానికి ట్రై చేసి లైక్ వద్దు అని తప్పు అని రియలైజ్ అయ్యి వెనక్కి వెళ్ళిపోయినా బాగానే ఉండేది. పెద్దగా బలంగా ముద్దు పెట్టాడు అని ముద్దు పెట్టాడు అని తప్పు అని కూడా పెద్ద ఎప్పుడు రియలైజ్ అవ్వదు. నేను చేసిన తప్పు నేను బలవంతంగా ఇచ్చేసాను అని చెప్పి కూడా. బట్ ఈసీ చూడండి, ఇప్పుడు జాన్వీ కపూర్ చంపదెబ్బ కొట్టింది కదా, ఇది ఎప్పుడు కొడుతుంది తెలుసా? సినిమా సెకండ్ హాఫ్ లో కొడుతుంది. ఎప్పుడో ఫస్ట్ హాఫ్ లో కొట్టాల్సిన చంపదెబ్బని సెకండ్ హాఫ్ కొట్టింది. అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ అయితే జరిగిపోయింది అన్నట్టుగా. అప్పటికి సినిమా చూస్తున్న వాళ్ళందరికీ ఏంటంటే ఏంటి హీరో ఏంటి, ఇలా బలవంతం చేయడం ఏంటి, హీరో ఏంటి, ఇలాంటి డైలాగ్స్ మాట్లాడడం ఏంటి అన్న ఒక మైండ్ సెట్ లోని సినిమా చూసే సినిమాకి మేజర్ బ్యాక్ అయింది. ఈ పర్టికులర్ సీన్ లో అయినా జాన్వీ నుంచి పెద్దగా ఒక క్వశ్చన్ అడిగినట్టు, నా లంగా కట్ చేయడానికి నువ్వు నాకు బలవంతంగా ముద్దు పెట్టడానికి నాకేం తేడా కనిపించట్లేదు, ఏముంది నీకు వాళ్ళకి తేడా, వాళ్ళు నువ్వు ఓన్లీ నా బిహేవ్ చేసావు కదా, నువ్వేదో నన్ను కాపాడేందుకు నేను ముద్దుతున్నాను అన్నట్టుగా మాట్లాడుతున్నా. అట్లీస్ట్ అప్పుడు ప్రతి పాయింట్ ఆఫ్ క్వశ్చన్ వల్ల అది కన్వే చేసుకుంటే నేను ఎప్పుడు నేను అవమానించాలని ట్రై చేయలేదు. నేను నా ప్రాణం వ్యక్తపరచడానికి నేను ట్రై చేశాను, కానీ అది నాకు ఇలా వచ్చు కాబట్టి నేను ఇలాగ చేశాను. వాళ్ళు నేను అవమానపరచడానికి ట్రై చేశారు. ఆ అవమానపరచడానికి ట్రై చేయడానికి, నేను ప్రేమ వ్యక్తపరచడానికి ట్రై చేయడానికి రెండు నీకు ఒకటే అనిపించినట్టే నువ్వు క్షమించు అని ఒక సారీ కన్వే విధంగా చేస్తానంటే క్లియర్ గా వాళ్ళు జాన్వీ కపూర్ లంగా కట్ చేసి జాన్వీ కపూర్ ని అవమానించడానికి ట్రై చేశారు. వేరస్ పెద్ద టార్గెట్ ఎప్పుడు కూడా జాన్వీ కపూర్ అవమానించడం కాదు. ఒకవేళ అవమానించడమే వాడి టార్గెట్ అయింది. ఇక్కడ ఏదైతే సీన్ లో కట్ చేసిన తర్వాత కూడా వెయిటెడ్ మనం కూడా చూసి ఎంజాయ్ చేద్దాం మన ఇందులో పెద్ద కూడా ఉండేవాడు. బట్ పెద్ద ఇంటెన్షన్ ఇస్ నాట్ దట్. బట్ ఒక చూసే ఆడియన్స్ కి ఇంత పర్టికులర్ గా ఇంత ఇండెప్త్ గా ఆలోచించేంత లైక్ మైండ్ సెట్ ఉంటుంది అని అనుకోవడం లైక్ ఇట్స్ డైరెక్టర్స్ మిస్టేక్. డైరెక్టర్ అంటే ఒక స్టెప్ ముందు తీసుకొని ఇది కన్వే చేస్తుంటే ఆ హీరోకి విలన్ కి మధ్య ఉన్న వ్యత్యాసం అనేది ఖచ్చితంగా అర్థమై ఉండేది అని నాకు అనిపించింది. జాన్వీ కపూర్ క్యారెక్టర్ విషయంలో కూడా ఇంకా ఎక్కువ ఇదేంటంటే ఆ డ్రెస్సింగ్ స్టైల్ బాగాలేదు. ఎవరన్నా ఎమ్మెల్యే కూతురు కానీ ఇలా డ్రెస్సింగ్ చేసుకుంటారా, ఇలా తిరుగుతారా, అలా తిరుగుతారా అన్నట్టుగా కాంట్రవర్సీ అయింది. సో ఆ పర్టికులర్ పాయింట్ లో కూడా నాకు అర్థం ఏంటంటే వచ్చి ఏంటంటే ఒక అల్లచిల్లరగా తిరిగే ఒక అమ్మాయి క్యారెక్టర్ గా రాసుకొని తను ఎలాంటి బాధ్యత అయితే లేదు, తన ప్యూర్ అజెండా ఏంటంటే ఎలక్షన్స్ లో గెలవాలి అన్న ఇదిలో ఉంటుంది అని ఆ క్యారెక్టర్ ఆర్క్ కూడా మారుతుంది. ఎప్పుడైతే తనకు ఒక అవమానం జరుగుతుందో ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్క్ మారిపోతుంది అన్నట్టుగా ఏమో చూపించాలనుకున్నాడు. బట్ ఒక అవమానం జరగాల్సిన అవసరం ఏముంది అని మనకి ఇక్కడ పాయింట్ ఉంటుంది. ఎందుకంటే ఇట్ ఇస్ తన విషయం, తన ఇష్టం కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసిన జనాలకి ఏంటంటే అంటే నువ్వు ఒక అమ్మాయిని అవమానపరిచి నువ్వు దాన్ని మార్చి చూపించాలనుకుంటున్నావా అన్నట్టుగా కన్వే అయింది. సో అది కూడా మేజర్ డ్రాబ్యాక్ అయింది. వచ్చి ఫెయిల్ అయ్యాడు ఎక్కడ అన్న పాయింట్. ఇంకొక విషయం ఏంటంటే ఈ పర్టికులర్ డైలాగ్ అనేది ఈ డైలాగ్ చూసారు కదా. సో ఇలాంటి డైలాగ్స్ నాకు చాలా ఇష్టం. వచ్చి నుంచి పెద్దగా అది కట్టక్కర్లేదు, నాకు నేను తాళి కట్టుకుంటాను, ఏ అమ్మాయికి అయినా పెళ్ళాడితే మొగడేమో, నాకు ప్రేమిస్తే కూడా మొగడే అని చెప్పే ఆ పర్టికులర్ డైలాగ్ అనేది నాకు చాలా ఇష్టం. అంటే ఆ అమ్మాయి యొక్క క్యారెక్టరైజేషన్ ఏదైతే చూపించాడో, అంటే ఒక అల్లచిల్లరగా తిరిగే పిల్ల ఇంత మెచ్యూర్ గా మాట్లాడుతుంది, ప్రేమిస్తే కూడా మొగడే అన్న ఒక మెచ్యూర్ థాట్ లో ఉంటుంది అని చూపించగలిగిన రుచి దాన్ని ప్రాపర్ గా కన్వే చేయలేక ఎక్కడొచ్చి కొంచెం చతికిల పడ్డాడు. అది మేజర్ డ్రాబ్యాక్ అయిపోయింది.
డెప్త్ గా మాట్లాడుకోవాల్సిన పని లేదు, బికాస్ మీ అందరికీ తెలుసు ఎలా కాంట్రవర్సీ జరిగే ఏంటి. జస్ట్ కాంట్రవర్సీ చిన్న క్లారిటీ ఇవ్వాలనుకుని నేను ఆ కాంట్రవర్సీలో దిగాను. బట్ డెఫినెట్లీ కాంట్రవర్సీ ఇస్ నాట్ మై సైడ్. అండ్ చాలా మంది అడుగుతున్నారు ఎందుకు ఇంత లేట్ గా చేస్తున్నారు, సినిమా రిలీజ్ అయిన వెంటనే చేయొచ్చు కదా అని. నేను వీడియో స్టార్టింగ్ లోనే వేసుకున్నాను, నాకు సినిమా మీరు లవ్ తో చేస్తున్న వీడియో కాబట్టి ఈ స్పాయిలర్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఒక సీన్ బాగాలేదని అన్నట్టు నేనే చెప్పినప్పుడు ఏంటంటే అది ఈ వేరేలా కన్వే అవుతుంది, సినిమానే బాగాలేదు అన్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తారు. అండ్ డెఫినెట్లీ ఫ్యాన్స్ ఉంటారు, యాంటీ ఫ్యాన్స్ ఉంటారు, లైక్ ఆల్ ఆఫ్ దట్ నాన్ సెన్స్ ఉంటుంది. సో అందుకని నేను చేయట్లేదు. ఓటీటీలోకి వచ్చిన తర్వాత చేస్తే డెఫినెట్ గా పెద్ద ఇంపాక్ట్ చూపించదు సినిమా యొక్క రిజల్ట్ మీద. సో అందుకని నేను ఓటీటీకి వచ్చిన తర్వాత చూపించాలని. అండ్ చాలా మంది సినిమా థియేటర్ వెళ్ళి చూడరు, ఓటీటీకి వచ్చిన తర్వాత చూస్తారు. సో మోర్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు కాబట్టి సో అందుకని నేను తర్వాత చేయడానికి నేను ట్రై చేస్తున్నా. ఆ పాయింట్ కూడా నేను కన్వే చేయాలనుకున్నాను. సో ఎందుకు లేట్ గా చేస్తున్న వీడియోస్, సినిమా రిలీజ్ అని చాలా రోజులకి అని. సో అది నా పాయింట్ ఆఫ్ వర్షన్. అండ్ బాబు స్టేట్మెంట్ ఆల్రెడీ ఇచ్చాడు. సో మెసేజ్ ఓరియంటెడ్ టైప్ మూవీ చేయాలనుకోవట్లేదు, పక్క కమర్షియల్ మూవీ చేయాలనుకున్నాను. అండ్ కమర్షియల్ సైడ్ వచ్చి ఎస్ అగైడల్ని ఇంత కాంట్రవర్సీ చేశారు కదా, ఇంతలా చేశారు కదా, అయినా నువ్వు ఎలా ఫేవరెట్ చెప్తున్నావు అంటే నేను అనుకోవచ్చు. మీన్ ఐ సీ మాస్ టెక్నీషియన్ ఒకటి, ఒక డైరెక్టర్ గా, ఒక రైటర్ గా తను ఎలా చేస్తున్నాడు, ఎలా తీసుకున్నాడు అనేది నాకు మ్యాటర్ అవుతుంది. సో వచ్చి నెక్స్ట్ ఫిలిం కోసం నేను చాలా వెయిట్ చేస్తున్నాను. కంటెంట్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్స్ లో చెప్పండి. ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ కావాలి, ఎలాంటి మూవీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీకు నచ్చిన మూవీ ఏదన్నా ఉంది, దీంట్లో ఏదైనా సీన్స్ బెటర్ గా ఉంటే బాగుంది అని మీకు అనిపించిన కామెంట్స్ మెన్షన్ చేయండి. అలాగే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం డెఫినెట్ గా చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే వీడియో రీచ్ పెరుగుతుంది, రీచ్ పెరిగితే మోర్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్ రీచ్ అవ్వడానికి నాకు స్కోప్ దొరుకుతుంది. సో దట్ ఈస్ హౌ ఒక కమ్యూనిటీగా మనం గ్రో అవ్వగలం. నేను కూడా నా ఐడియాస్ కానివ్వండి, నా బెటర్మెంట్స్ సజెషన్స్ కానివ్వండి, ప్రాపర్ ఆ డైరెక్టర్ కానీ ఆ మూవీ టీమ్ కానీ రీచ్ అవ్వడానికి నాకు హెల్ప్ అవుతుంది. సో దట్స్ ఫర్ ద డే. థ్యాంక్ యూ సో మచ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇంకోసారి చెప్పు, పాడైన్. గట్టిగా చెప్పు, పాడైన్. లాగి చెప్పు, పాడైన్.